ధనం లేదు, కానీ గుణం ఉంది. నామినేషన్ వేయడానికి ముందే ఇంటింటికి వెళ్లి ప్రజల యొక్క ఆదరణ, నిధులను పొందగలగటం ఎంతో గమనించదగిన విషయం. ప్రొఫెసర్ వెయిన్బెర్గ్ స్కాలర్షిప్ ను తిరస్కరించి తన మీద జరిగిన హత్యా ప్రయత్నం నుంచి బయటపడి ఈ రంగంలో అడుగుపెట్టారు మైకేల్. మైకేల్ తో ఓ చిన్న భేటీ. మైకేల్, మీ విద్యా అవకాశాలు ఎలా ఉన్నాయి? 100%. మీ 9 విద్యార్థులు ఈ రాష్ట్ర రాజకీయాల్లో మార్పు తేగలం అనుకుంటున్నారా? సెంచరీ కొట్టాలన్నా సింగిల్తోనే మొదలెడతారు. మేము 4తో మొదలెడతాం. గుడ్ లక్. ఇది ఒక నూతన శతాబ్దమో లేక నూతన విప్లవమో మనం ఎదురు చూసి తెలుసుకుందాం. నీకేమన్నా పిచ్చిగిచ్చి పట్టిందా? తలకి దెబ్బ తగిలి ఉన్న బుద్ధి కాస్త చెడిపోయిందా? రాజకీయాల గురించి నీకేం తెలుసురా? చదివాను నాన్న, మంచి చెడు తెలుసు. మట్టిగడ్డ. మొన్న ఐఏఎస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తున్నావు. నిన్న అమెరికా వెళ్తానని ఒంటికాల మీద నుంచున్నావు. ఇవాళ ఈ భాగోతం. అసలు నీకేం కావాలో నీకే తెలీదు. అది నిజం. నేను మీ గురించి అదే అనుకుంటున్నాను. ఏమిటి? నేను యుఎస్ వెళ్తాన్నప్పుడు ఇక్కడే ఉండాలని నన్ను బలవంతం చేశారు. ఇప్పుడు నేను ఇక్కడే ఉండాలనుకుంటున్నాను. మీరు నన్ను యుఎస్ తెరివేయాలని చూస్తున్నారు. నువ్వేదో తెలివిగా మాట్లాడుతున్నావు అనుకోకు. ఈ ఎలక్షన్ వల్ల ఏం జరుగుతుందో నాకు తెలియదు, కానీ పోటీ చేయాలని ఉంది. ఎందుకని అడిగితే నేను చెప్పలేను. నన్ను నమ్మండి నాన్న, ప్లీజ్. ఏ గంగలోనో వెళ్ళి దూకు. నా కళ్ళ ముందు ఉండకో పో. నాన్న, ఏంటి? ఒకవేళ నేను మంత్రిని అయ్యానంటే ఇలా తిడితే మాత్రం నేను ఒప్పుకోను. కొట్టానంటే ఎక్కడి నుంచి వెళ్ళిపోండా. కొట్టి అడ్డగాడిదలు దొనపోతులు. ఏదన్నా పని చెప్తే చక్కగా పూర్తి చేయాలరా. ఎరా సాంబా, ఎన్నిసార్లు కాల్చావు? 3 సార్లు. చచ్చాడా? లేదు కదా. నిప్పని తెలిసాక వెంటనే ఆరిపోయాలరా, లేదా నువ్వు నేను అందరం కలిసి కాలిపోతారా. అట్లాంటి అదవని తల్లో కాల్చి ఉండాల్సింది. ఆడి మెదడు కాలీఫ్లవర్లా చల్లా చెదరైపోయేది. యాదవా, అప్పుడు గాని వాడు చచ్చాడంటే నేను నమ్మన్నా. మావయ్య, మైకేల్ ఇప్పుడు ఎవరేం చేయలేరు. వాడు ఎప్పుడో మనల్ని మించిపోయాడు. వాడికి ఏం జరిగినా పత్రికల వాళ్ళు మన మీద విడిచిపడతారు. అందుకని ఏం చేద్దామంటావు? అందరం కలిసి వెళ్ళి ఆడు కాళ్ళు అట్టుకుందామా? ఏం చేయాలో నేను చెప్తానురా. ఆ మైకేల్ గారిని వదిలేయండిరా. ఆడితో పాటు 4 తిరుగుతారే, ఆడి బాడీ గార్డ్ లాగా. వాళ్ళు పట్టుకోండి, పెండండి. అర్థమైందా? తల్లి వేరు నరికేస్తే చెట్టు దానంతట అదే కూలిపోతుందిరా. సాంబా, అర్థమైందిగా?